తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగడం కోసం వస్తుంది. వచ్చినటువంటి తుమ్మెద ఏం చేయాలి? ఆ తామర పువ్వులో వాలి అందులో ఉన్నటువంటి తేనె తాగిన తరువాత వెళ్ళిపోవాలి. కానీ ఆ పద్మ సుగంధాన్ని మరిగినటువంటి ఆ తుమ్మెద లేచి వెళ్ళిపోదు. వెళ్ళిపోకుండా అసలే తేనె కడుపు నిండా తాగిందేమో మత్తు, ఆ పైన సువాసన పీలుస్తూ తామర పువ్వులో పడుకుంటుంది. అది పగటి వేళ సూర్యకిరణాలకి విచ్చుకుంటుంది. సాయంకాలం అవుతున్నా ఇది లేవదు, పడుకుంటుంది. సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోగానే ఇది నిద్ర లేవాలనుకుంటుంది, బయటికి రావాలనుకుంటుంది. కానీ ముడుచుకుపోయే రేకులు ఇక బయటికి రావడానికి అవకాశం ఉండదు, కొట్టుకుంటూ ఉంటుంది లోపల ఎలా రావాలని. ఈలోగా ఏనుగులు వస్తాయి. ఏనుగులు వాటి సహజ లక్షణంలో సాయంకాలం వేళ అవి నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి అవి సాయంకాలం వేళ ఈ సరోవరాలకు వస్తాయి. వచ్చి వాటికి ఒక అలవాటు, గజస్నానం అని. అవి సరోవరంలో దిగి తామర పువ్వులనన్నిటినీ కూడా తూడులతో సహా పైకి తీసి తొండంతో పట్టుకొని గిరగిరగిర తిప్పి నేల మీద పడేసి తొక్కుతూ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ ఏనుగు కాలు తామర పువ్వు మీద పడ్డంలో లోపల ఉన్నటువంటి తుమ్మెద చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది అంటే వాసన ఎందు లౌల్యం. తేనె తాగి వెళ్ళిపోవచ్చుగా, వాసన కోసం అందులో పడుకుంది. పడుకున్న కారణం చేత సాయంకాలం చచ్చిపోతూ ఉంటుంది. తుమ్మెదల జాతి ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే తుమ్మెద మారదు. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యము కలిగితే ఆ జాతి నశించిపోతోంది. 5 శక్తివంతమైన ఇంద్రియములున్న మనుష్యుడు, మనకి 5 శక్తివంతములే, 5టితోటి లౌల్యమే. కంటితో లౌల్యం, చెవితో లౌల్యం, ముక్కుతో లౌల్యం, నాలుకతో లౌల్యం, చర్మంతో లౌల్యం. 5టితోటి లౌల్యం ఉన్నటువంటి మనుష్యుడు ఎంత ఉత్తమమైన శరీరాన్ని పొందిన ప్రతి క్షణం ఎంత కిందకి జారిపోతున్నాడు. మరి ఎలా? ఇంద్రియములు విషయ సుఖాల వెంట పరుగు తీస్తున్నాయి. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అందుకని ఆయన శమయ విషయ మృగతృష్ణాం అన్నారు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే విపరీతమైనటువంటి బాధ పెట్టేసి కంఠమంతా ఎండిపోయేటట్టుగా చేసేస్తుంది. అది బుద్ధి వక్రించిపోతుంది. విపరీతమైన దాహం వేసేసి నాలుక పిడచకట్టుకుపోయిందంటారు. ఎండి తడిలేని గొంతుగా నెలుగుడింద మంద భాషల డగ్గరి మనుజ విభుడు అంటారు పోతన గారి భాగవతంలో. ఆ గొంతు ఎండిపోతే అవతల ఉన్నవాడు ఎటువంటి వాడు, నేను ఎలా ప్రవర్తించాలి కూడా మర్చిపోతాడు. అంత ఉద్వేగం వచ్చేస్తుంది. దాహం తట్టుకోవడం తేలిక కాదు. అటువంటి తృష్ణ, అంత పిచ్చి దాహం. ఆ దాహంలో ఈ జింకల యొక్క గుంపు ఏం చేస్తుందంటే ఒక పెద్ద పొరపాటు చేసి జాతి మరణిస్తూ ఉంటుంది. ఎక్కడ? ఎడారి యందు. ఎడారిలో కనుచూపు మేర ఇసుకతో కూడుకొని ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణం చేత గాలి తేలికై పైకి లేచిపోతున్నటువంటి స్థితిలో ఒక చోట నిలబడి చాలా దూరంగా చూస్తే కెరటాలుగా ఒక పెద్ద నదో సరోవరమో ఉన్నట్లుగా కనపడుతుంది. అది కూడా ఎడారే, కానీ ఎడారిలా కనపడదు. తరంగములతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సరోవరం ఉన్నట్లుగా కనపడుతుంది. ఇవి గుంపులుగా ఉంటాయి లేళ్ళు. ఈ లేడి ఏం చేస్తుందంటే దాహం వేస్తుంది దానికి. అది తలెత్తి చూస్తుంది, దూరంగా తరంగాలతో సరోవరం ఉంది. దాహం ఎక్కువైపోతుందేమో, తొందరగా సరోవరానికి వెళ్ళాలనుకుంటుంది. అనుకుని ఒక్కసారి పరుగు తీయడం మొదలు పెడుతుంది. ఇది పరిగెడుతుంటే ఇది నీళ్ల కోసం వెడుతోంది, మనం కూడా వెళ్ళాలని మిగిలిన లేళ్ళన్నీ బయలుదేరతాయి. గుంపులుగా పరిగెడతాయి. ఇది అసలే దాహంతో ఉంది. ఇప్పుడు ఈ దాహంలో ఎడారిలో ఎండలో దూరంగా నీళ్లున్నాయనుకుని పరిగెత్తింది. పరిగెత్తి నీళ్లల్లా కనపడిన దాని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. అక్కడ ఉండవు, ఇసకే. మళ్ళీ అక్కడి నుంచి చూస్తే మళ్ళీ దూరంగా తరంగాలతో సరోవరం ఉన్నట్లు కనపడుతుంది. అది మృగతృష్ణ అంటారు. కాబట్టి ఇప్పుడు అంత దూరంలో ఉండేటటువంటి ఆ సరోవరంలా కనపడినటువంటి ఇసుకనే చూసి ఈ లేళ్ల గుంపు పరిగెడుతుంది. దాహం తీరిందా? తీరలేదు. పోనీ
కొంతవరకు తట్టుకోగలిగిన శక్తి కూడా పోయింది ఇప్పుడు పరిగెత్తడంలో, ఎండలో. పోనీ ఒకసారి అంత దూరం వెళ్ళి చూసిన తర్వాత అది మృగతృష్ణరా అలా కనపడుతోంది, కానీ అక్కడ నీళ్లు ఉండవు, ఉత్తినే అలా కనపడుతుంది ఇసుక. ఇది ప్రకృతి యొక్క విశేషం, విన్యాసం అని అనుకోదు లేడి. అనుకోకుండా పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తి 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 చిట్ట చివరికి ఏమైపోతుందంటే ఇక పరిగెత్తలేక శరీరం శోషించిపోయి కింద పడి శరీరం వదిలేస్తుంది. అలా గుంపులు గుంపులుగా చచ్చిపోతాయి లేళ్ళు. ఒకటి రెండు కాదు, ఇలా పరిగెడుతూ చచ్చిపోతున్న లేళ్లని చూస్తూ మిగిలిన లేళ్ళు పరిగెడతాయి. పరిగెత్తి ఎడారి ప్రాంతాలలో గుంపులు గుంపులుగా లేళ్ళు పడి చచ్చిపోతాయి.